కరీంనగర్ నుండి వచ్చాను. మై గ్రేట్ అప్లైనర్ వచ్చేసి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఆంజనేయులు సార్, మై గ్రేట్ లీడర్ లేడీ లెజెండ్ సంధ్య మేడం, అనిల్ రాస్ని సార్. వీళ్ళకు మా 3 తరాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మా మెంటర్స్ వచ్చేసి వడ్డెమన్ శ్రీనివాస్ సార్, పూర్ణిమ మేడం, పూర్షమదాస్ సార్. ప్రతి ఎల్ఓఎస్కి కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఫస్ట్ చక్కదిద్దుకునే ఆలోచన మనలో మొదలైతే అది నాకు మొదలైంది. నేను ఫస్ట్ డే నుంచి మెయిన్ మీటింగ్స్కు అటెండ్ అయ్యాను. ఆ ఆలోచన నాకు మొదలైంది బట్టి సక్సెస్ తీసుకోగలిగినాను. ఇక్కడ 1 లక్ష చెక్ ప్లస్లో ఉన్నామంటే, ఇక్కడ స్టేజ్ మీద నిలబడ్డామంటే మనం ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి. ఏదో సాకులు వెతుకుంటాం. ఆలోచన మొదలైతే ఏ సాకులు వెతుక్కోలేం. ప్రతి సమస్య చిన్నదిగానే కనబడుతుంది. ఫస్ట్ మనలో మొదలు కావాలి. మేము కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాము. యాక్సిడెంట్ అవుతే కూడా తెల్లవారి మీటింగ్కి వచ్చాం మేము బొగ్గులకుంట. ఫస్ట్ డే సాటర్డే యాక్సిడెంట్ అయింది. మా డిస్ట్రిబ్యూటర్, నా గ్రేట్ లీడర్, నాకు వచ్చేసి కవిత లీడర్ వచ్చేసింది. ఇద్దరం కలిసి ప్లాన్లోకి వెళ్ళాం. యాక్సిడెంట్ అయింది, ఎక్కడ కూడా తగ్గలేదు. ఇక్కడ నేను ప్రతి ఒక్క లీడర్కి చెప్తున్నాను, యాక్సిడెంట్ అయింది, ఏం వెళ్తాం మీటింగ్ అని మేము ఆగలేదు. నెక్స్ట్ డే బొగ్గులకుంట మీటింగ్ అలానే రక్తం గాడుతూ కూడా వెళ్ళాం. అంటే మీటింగ్స్ పవర్ అలా ఉంటుంది. చాలామంది మీటింగ్ కోసం చెప్తారు. నేను ఇంకో గ్రేట్ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద V20 ఆఫర్ వస్తే కూడా గౌతమ్ బాలి సార్, మన గ్రేట్ లీడర్స్ వచ్చారని చెప్పేసి నేను కూడా V20 ఆఫర్ సెలెక్ట్ అయ్యాను ఇక్కడ. కానీ సాటర్డే రోజే మన అవార్డు ఫంక్షన్ రోజే మా సొంత తోడికోడలు చనిపోయింది. కానీ నేను వెళ్ళలే. మా సారే ఫస్ట్ నన్ను వద్దన్నాడు. ఫస్ట్ సార్ గౌతమ్ బాలి సార్ వచ్చిండు, నీకు అది ముఖ్యం, మేము వెళ్తాము బాబు, నేను వెళ్తాము, నువ్వు చూసుకో అన్నాడు. చూడండి లీడర్స్, నా మనసులో ఫస్ట్ బాధగా ఉంది. సొంత తోటికోడలు చనిపోతే నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి. కానీ నా మనసులో ఆమెకు నా మనస్ఫూర్తిగా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చినాక నాకు ఎలాంటి బ్లెస్సింగ్ వచ్చినాయంటే అది మర్చిపోలేం జీవితంలో. గౌతమ్ బాలి సార్ని గ్రీన్ రూమ్లోకి తీసుకెళ్లారు. అంటే సార్ వెళ్ళిపోతాడు, తనతో ఫోటో దిగే అవకాశం కూడా రాదనుకున్నాము. మేము సైలెంట్గా వెళ్ళి బయట కూర్చున్నాము. సారే మా పక్క నుంచి వెళ్ళాడు. నిజంగా బ్లెస్సింగ్, గాడ్ బ్లెస్ అని దీవించాడు. ఎంత అసలు చూడండి, మీటింగ్ వచ్చినందుకు సార్ నుంచి నాకు బ్లెస్సింగ్ వచ్చినాయి. అంటే ఇలాంటి మీటింగ్స్ ప్రతి ఒక్కరు రావాలి. ఇక్కడ నుంచి మనకు ఎలాంటి ఆపర్చునిటీ ఉందంటే మనం సక్సెస్ అవుతాము, మనం తీసుకొచ్చిన వాళ్ళని కూడా సక్సెస్ చేయగలుగుతాం. ఇదే లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ నాకు ఇచ్చిన అవకాశానికి.